తాజా 30 బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ మీద మళ్లీ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలిగా ఆమె ఎన్నో అక్రమాలకు పాల్పడింది. జైల్లో పెట్టిన ఆమె బుద్ధి మారలేదని స్వయంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఆరోపిస్తున్నారు. అది కూడా లేడీ పోలీస్ ఆఫీసర్ కావడం విశేషం. జైల్లో శశికళ రాజభోగాలు అనుభవిస్తోందని కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూపా మౌద్గిల్ తన పై అధికారులకు ఒక లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. జైల్లోని సీనియర్ అధికారి ఒకరిని శశికళ 2 కోట్ల లంచం ఇచ్చి కొనేశారు. దీంతో ఆ అధికారి శశికళకు సకల సదుపాయాలు కల్పించారు. ప్రత్యేకంగా వంటగది ఏర్పాటు చేశారు. ఆమె ఉంటున్న గదిలో పరుపులు సమకూర్చారు. జైల్లో ఫ్రీ బర్డ్ లా తిరిగేందుకు ఆమెకు అవకాశం ఇచ్చారని రూపా తన లేఖలో వివరించారు. ఒక శశికళ విషయంలోనే కాకుండా ఈ జైల్లో ఇంకా చాలా దారుణాలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. నకిలీ స్టాంపు పేపర్ల కేసులు తెల్గి అనే నేరస్తుడు ఈ జైల్లో దాదాపు 15 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు. అతడికి బ్యారక్ లోనే మసాజ్ చేసేందుకు ఎప్పుడు 4 ఖైదీల్ని సిద్ధంగా ఉంచారు. తెల్గికి నిత్యం గంజాయి సరఫరా చేస్తున్నారని రూపా ఆరోపించారు. ఇక జైల్లోకి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు వెళ్లడం సాధారణ విషయంగా మారిందని ఆమె తెలిపారు. ఈ ఆరోపణలు సూటిగా జైళ్ల శాఖ అధికారి సత్యనారాయణరావుకు తగిలాయి. రూపా రాసిన లేఖలోని ఆరోపణలు ఆయనను ఉద్దేశించినవేనని అందరికీ తెలిసింది. దీంతో ఆయన ఆరోపణలు ఖండిస్తూ విలేకరుల ముందు ఒక ప్రకటన చేశారు. శశికళ దగ్గర నుంచి తాను ఎలాంటి లంచం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.